ఈ 2 సంవత్సరాల కాలంగా మీరు రోడ్ల మీద తిరగగలిగే వారా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవ పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ రథ సారథి గౌరవ నారా లోకేష్ గారు మాకిచ్చిన పిలుపు ఒక్కటే, ప్రజాస్వామ్యయుతంగా పని చేయండి, ప్రజల మన్ననలు పొందండి, ప్రభుత్వం తీసుకువస్తున్న పథకాలని, సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధిని ప్రజల వద్దకు తీసుకువెళ్ళండి. తద్వారా ప్రజల మన్ననలు పొంది స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో గ్రామ సర్పంచులు గానో, ఎంపీటీసీలు గానో, జడ్పీటీసీలు గానో, కౌన్సిలర్లు గానో, ఎంపీపీలు గానో, జడ్పీటీసీలు గానో, చైర్మన్లు గానో మీరు గెలవాలి తప్ప దౌర్జన్యాలు చేసి గెలవటానికి మేము ఒప్పుకోమని చెప్పి కూటమిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ యువ రథ సారథి నారా లోకేష్ గారు చెప్తా ఉన్నారు. లక్ష్మీనాథ్ గారు, ఎస్, అయితే ఇక్కడ ఇంకొకటి, ఇది ఇలా ఉంటే మీరు అన్నది వాస్తవం. అయితే ఇది ఇలా ఉంటే ఏదైతే మేఘన గారు మాట్లాడారు, మేఘన గారు మాట్లాడారు, మీరు రోడ్ల మీద కూడా రాలేరు. మీరు రోడ్ల మీద కూడా రాలేరు. కానీ క్రమశిక్షణ కలిగిన పార్టీల్లో పనిచేస్తున్న కార్యకర్తలు మేము, మా అధినాయకత్వం ఇచ్చిన పిలుపు ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అందివ్వండి, అభివృద్ధిని తీసుకువెళ్ళండి, ఉద్యోగ కల్పన గురించి చెప్పండి అని చెప్పిన క్రమశిక్షణ పార్టీలు మాది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ వికృత చేష్టలతో, విష ప్రచారంతో రాష్ట్ర అభివృద్ధిని సర్వనాశనం చేస్తూ రేపు మీరు దోచుకున్న డబ్బుతో లక్ష్మీనాథ్ గారు 2 పార్టీల మధ్య ఈ విష పార్టీ, ఈ సైకో పార్టీ, ఈ క్యాన్సర్ పార్టీ, ఈ గొడ్డల పార్టీ దోచుకున్న డబ్బులతో స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో వికృత చేష్టలు చేయడానికి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి పిలిపించాడు. మీరు సైకో అధినాయకుడు. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. అజయ్ గారు, ఏదైతే జోగి రమేష్ గారు కోడలు ప్రెస్ మీట్ పెట్టి నిన్న మాట్లాడారు, దీన్ని తప్పు పెట్టేవాడిని ఏమంటారు? వసంత కృష్ణ ప్రసాద్ ఇస్తా సార్ వసంత కృష్ణ ప్రసాద్ గారిని కలిసిన తర్వాతే ఆవిడ ఇలా మాట్లాడారని మాట్లాడే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? లక్ష్మీనాథ్ గారు, ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి. ఖచ్చితంగా ఆ సమస్యల్ని ఆ కుటుంబ పెద్దలు గాని, అక్కడున్న వాళ్ళ కుటుంబాలతో అన్యోన్యంగా ఉండే వాళ్ళకి సంబంధించిన పెద్దలు కానీ దాన్ని సరి చేసుకోవాలి. జోగి రమేష్ ఇంట్లో జరుగుతున్న ఏదైతే వాళ్ళ జరుగుతున్న పెంట పంచాయతీకి కూటమికి ఎటువంటి సంబంధం లేదు. జోగి రమేష్ బయటకు వచ్చి ఓవర్ యాక్షన్ చేసిన దాకా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారు ఎక్కడన్నా మీడియా ముందుకు వచ్చి జోగి రమేష్ ఇంట్లో జరుగుతున్న పెంట పంచాయతీలో ఎక్కడన్నా వసంత కృష్ణ ప్రసాద్ ఇన్వాల్వ్ అయ్యారా? తెలుగుదేశం పార్టీగా మేము ఇన్వాల్వ్ అయ్యామా? కూటమిగా ఎవరన్నా ఇన్వాల్వ్ అయ్యారా? గారు మీకు ఒక విషయం గుర్తు చేస్తా. ఈ పనికి మాలనుడు ఈ జోగి రమేష్ మంత్రిగా ఉండి గౌరవ చంద్రబాబు నాయుడు గారు, గౌరవ పవన్ కళ్యాణ్ గారు, లేదు లక్ష్మీనాథ్ గారు, ఎందుకంటే లక్ష్మీనాథ్ గారు నేను కూడా పరిస్థితి మాట్లాడకూడదు. నేను కూడా సారీ చెప్తా ఉన్నా. జోగి రమేష్ గారు జోగి రమేష్ ఇంకా నేను బూతులు వస్తాయి నాకు నువ్వు ఆపు. పనికి మాలడి గురించి నువ్వు సమర్థించడం అజయ్ గారు గతంలో జోగి రమేష్ గారు చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలాడిన మాట వాస్తవం. గతంలో ఆయన వ్యక్తిగతంగా వాస్తవం, కానీ ఈ రోజున మనం గౌరవంగా మాట్లాడుకుంటున్నాం కదా, మళ్ళీ అలా మాట్లాడుకోవడం దేనికి? ఈ రోజున హుందాగా మాకు కూడా కోపం వస్తుంది. ఎందుకంటే అట్లాంటి పనికి మాలని సమర్థించకూడదు. ఏ పార్టీలో ఉన్నా మనం చాలా నిజాయితీ పరులు మద్యం తాగి డ్రగ్స్ తీసుకొని మోహన్ రెడ్డి గారు దయచేసి కాసేపు ఆగండి, సబ్జెక్ట్ మీద మాట్లాడండి సార్.
అజయ్ గారు సబ్జెక్ట్ మాట్లాడుతున్నా లక్ష్మణ్ గారు, అజయ్ గారు, వల్గర్ please. మాట్లాడుతున్నా లక్ష్మణ్ గారు Yes, yes. నేను ఎక్కడన్నా వల్గర్ మాట్లాడానా? మోహన్ రెడ్డి గారు కాసేపు ఆగండి. మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నా. నేను ఆపాను కదా సార్, మోహన్ రెడ్డి గారు ఆపాను కదా, ప్లీజ్ ప్లీజ్ రైట్. లక్ష్మీనాథ్ గారు, మా పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్త కిరణ్ అనే వ్యక్తి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారి భార్య గారు భారతి గారి గురించి కొన్ని తప్పుడు మాటలు మాట్లాడితే ఏ విధంగా మేము యాక్షన్ తీసుకున్నాం, అతన్ని జైలుకు పంపించాం, పార్టీ నుండి సస్పెండ్ చేశాం. ఇది మీరు యావత్ రాష్ట్రం మొత్తం చూశారు. ఇవాళ ఇంకో విషయం చెప్తా. ఇందాక ఆయన జోగి రమేష్ గారిని ఇబ్బంది పెడతా ఉన్నాం. వీళ్ళేదో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జి కల్తీ మధ్య ఉంటా ఉన్నాడు. ఆయన తెలుసో లేదో జయచంద్రారెడ్డి గారు ఆయన పేరు. ఆయన మేము పార్టీ నుండి సస్పెండ్ చేశాం. ఏదైతే జోగి రమేష్ గారికి సంబంధించిన పార్ట్నర్ జనార్దన్ అతనిచ్చిన వాంగ్మూలం వల్ల జోగి రమేష్ జైలుకి వెళ్ళాడు తప్ప ఎక్కడ కూటమి అక్కడ మేము ఇన్వాల్వ్ కాలేదు. మా అజయ్ గారు, పార్టీకి ఇప్పుడు సంబంధించిన మేఘన్ గారు ఇన్ఛార్జిని ఏం సస్పెండ్ చేయడం మాట్లాడారో జరిగింది. చెప్పండి. మేఘన్ గారు అలా మాట్లాడడాన్ని మీరు ఎలా చూస్తారు? ఓకే, ఇప్పుడు మీరు ఇప్పుడు ఏ సబ్జెక్ట్ మాట్లాడతా ఉన్నా నేను క్లియర్ గా మా తరపున మా కూటమి తరపున మీకు నేను ఆన్సర్ చేయాలి. అది వాళ్ళ కుటుంబ విషయం లక్ష్మీనాథ్ గారు, అది మాకు సంబంధించిన విషయం కాదు. వాళ్ళ కుటుంబంలో తేల్చుకోవాల్సిన విషయం. ఒక భార్యాభర్త మధ్య ఒక కుటుంబం జరిగిన తగాదా, దాన్ని వాళ్ళు సజ్జల దగ్గర తీసుకెళ్లారు, వెల్లంపల్లి దగ్గరికి వెళ్ళారు, అవినాష్ దగ్గరికి వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాక అమ్మాయి ప్రయత్నం చేశాను, ఆ అమ్మాయి మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. చెప్పారు. వాళ్ళెవరూ న్యాయం చేయనప్పుడు ఆ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ గారిని కలవటంలో ఎటువంటి తప్పు లేదు. రెండోది, ఆయన కలిసిన తర్వాత ఆయన ఎక్కడన్నా రాంగ్ మెసేజ్ ఇవ్వటం గానీ, లేదా జోగి రమేష్ గారి కుటుంబం గురించి ఆయన ప్రెస్ మీట్ పెట్టడం గానీ, ఆ అమ్మాయిని పక్కన కూర్చోబెట్టుకొని ఏదైనా రావడం కానీ జరగలేదు. అదే నిజంగా ఆ పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ ఉంటే వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని కంపు చేసేవాళ్ళు. ఇది యావత్ రాష్ట్రానికి తెలుసు. రెండో అంశం చెప్తాను. మీ అభిప్రాయం లక్ష్మీనాథ్ గారు, లక్ష్మీనాథ్ గారు కూటమికి సంబంధించిన అంశం కాదు. Right. మా ఎక్కడా ఇన్వాల్వ్మెంట్ Okay. లేదు. Okay. ఆ అమ్మాయి అతని మీద కేసు పెట్టి నెల రోజులైంది. ఎక్కడా మేము ఇన్వాల్వ్ కాలేదు. మా పార్టీ గాని కూటమి గాని ఎక్కడా మాట్లాడలేదు. కానీ ఎందుకు ఇవాళ మేము బాధపడతా ఉన్నాం అంటే, ఒక మంత్రి హోదాలో ఉన్న జోగి రమేష్ గతంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ పవన్ కళ్యాణ్ గారిని, గౌరవ లోకేష్ గారిని ఎంత వికృతంగా రాష్ట్ర ప్రజలు జుగుప్సాకరంగా మీడియా ముందు కుటుంబ సభ్యులు ఎంత బాధపడి ఉంటారు ఆ రోజు లక్ష్మీనాథ్ గారు. అంటే మీ ఒక్కరికే కుటుంబం ఉందా? ఈ రోజు మీ తప్పిదాల వల్ల లక్ష్మీనాథ్ గారు, నేను కంక్లూడ్ చేస్తా, మీ తప్పిదాల వల్ల, మీ చాతకంతనం వల్ల, నీ అసమర్థత వల్ల, నీ పనికి మానతనం వల్ల నీ కోడలు బయటకు వచ్చి నీ బతుకు బయట పెడితే దానికి కూటమికో, చంద్రబాబు నాయుడు గారికో, పవన్ కళ్యాణ్ గారికో, లోకేష్ గారికో ఏం సంబంధం అండి లక్ష్మీనాథ్ గారు? నీ చాతకాంతనం, నీ పనికి మానతనం, నీ కుటుంబ సభ్యుల వికృత చేష్టల వల్ల ఆ పిల్ల బయటకు వచ్చింది. మాకేం సంబంధం ఆ విషయంలో? మేము ఎందుకు మాట్లాడాలి? మేము ఎందుకు ఇన్వాల్వ్ అవుతాం? ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయాల్సినవి, సంక్షేమ కార్యక్రమాలు అందివ్వాల్సినవి, పెట్టుబడులు తీసుకురావాల్సినవి మాకు చాలా ఉన్నాయి. లక్ష్మీనాథ్ గారు, రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో మేము చేసిన అభివృద్ధి ఎజెండాతో ప్రజల వద్దకు వెళ్తాం. రెండోది, మీరు ఇంకొక మాట మాట్లాడారు ఇందాక, పులివెందలకి నీళ్లు. ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు? 80% భోగాపురం వీళ్ళు పూర్తి చేశారంట, 80% పులివెందలకి వీళ్ళు నీళ్లు తీసుకెళ్లారంట, మేము ట్యాపులు బిగించి కలర్ వేసుకొని మా పేరు చెప్పుకున్నామంట. ఎంత సిగ్గుసేటండి! కనీసం నీకు అవగాహన ఉండాలి మోహన్ రెడ్డి అన్న. 80% భోగాపురం పూర్తి చేసావా? 80% నువ్వు పులివెందలకు నీళ్లు తీసుకెళ్లావా? సిగ్గుండాలా మాటలు మాట్లాడటానికి?